హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. సో ఇది కొండ మీద అనమాట. చిన్న పండగ అయినా సరే ఏదో ఒక డెకరేషన్ అయితే ఉంటుంది. ఈసారి మాత్రం చాలా బాగుంది. సో వెంకటేశ్వర స్వామి ఇట్లా పనుకున్నట్టుగా, సో పైన పడగ కూడా ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో అసలు నాకు అక్కడ చూస్తుంటే మాత్రము మనసు ఒక విధంగా అయిపోయిందనమాట. సో నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా 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 ఇష్టము. సో అది చూడు, ఇలా మాత్రము విగ్రహం ఇలా పనుకున్నట్టుగా పడిగట్లో ఉన్నట్టుగా గరుత్మంతుడికి డెకరేషన్స్ కానీ కింద డెకరేషన్స్ కానీ చాలా చాలా బాగా చేశారనమాట. రియల్గా అక్కడ ఉన్నప్పుడు మాత్రము చాలా హ్యాపీగా విజిబిలిటీ చూడండి. గరుత్మంతుడు కూడా ఫుల్ అన్నీ కూడా ఫ్లవర్స్ డెకరేషన్ అనమాట, న్యాచురల్ ఫ్లవర్స్. సో తిరుమల కొండ మీద మొత్తం కూడా డెకరేషన్ ఇలాగ ఉందన్నమాట. సో అది కూడా ట్రాలీతో ఇట్లా పైకి లేపి పెట్టారు. కింద ఇట్లా రాముడు కూడా ఉన్నాడనమాట. సో వెంకటేశ్వర స్వామి అండ్ గరుత్మంతులు నామాలు కానీ అన్నీ కూడా ఫుల్ డెకరేషన్ ఫ్లవర్స్తోనే ఉందన్నమాట. మొత్తం చూడండి ఎంత బాగుందో. కిందంతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్తో చిన్న చిన్న ప్లాంట్స్తో కూడా డెకరేట్ చేస్తుందన్నమాట. సో ఋషులు, సో ఉగాది రోజు అంతా ఋషులు కానీ కింద గరుత్మంతుడు, పైన వెంకటేశ్వర స్వామి నామాలు, చిన్న చిన్న కొండల్లాగా హిల్స్ లాగా డెకరేషను, చిన్న వాటర్ ఫాల్స్, చిన్న చిన్న ఇటువంటి హార్ట్స్. ఇది ఎలిఫెంట్స్ 3 ఇటు సైడ్ పెట్టారనమాట పక్కన అనమాట. మొత్తం కూడా అన్నీ గులాబీలు అనమాట, కలర్ఫుల్ మొత్తం గులాబీలు అండ్ డెకరేటివ్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా అక్కడ చూస్తే పెద్ద పెద్దవి అనమాట. సో అన్ని స్టాచ్యూస్ కూడా బాగా పెద్దవి. మాకు ఫొటోస్లో దూరం నుంచి తీసుకున్న కూడా చిన్నగా కనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా బెంగళూరులో చూసాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొండ మీద ఎప్పుడు చేస్తూనే ఉంటారు న్యాచురల్ ఫ్లవర్స్ డెకరేషన్. జనవరి 1కి ఉగాదికి చేస్తుంటారు. ఎలాగుంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.